దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున వందనాలండి. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మనం దేవుని మహిమపరిచాము. 10 నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుంచి 12 వచనం వరకు మనం చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటపై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. దేవుడి వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడం చూడండి, ఇక్కడ నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మనం చదువుకున్నాము. ఈ యొక్క వచన భాగం మనం గమనించినట్లయితే మనకు చదివినప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమిటి అంటే, మరి ఇశ్రాయేలు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు, మరి వారు ఆ యొక్క ప్రాంతంలో ప్రయాణంలో ఉన్నటువంటి సీను అరణ్యంలో బయలుదేరి వారు రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, మరి అమాలేకీయులు ఏం చేశారంట, ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలు వారు ముందుగానే అడిగారు, అయ్యా మీ దేశం నుంచి మేము వెళ్తాము, మేము రాజ్య మార్గంలోనే వెళ్తాము, మీ నీళ్లు కానీ మీ ఆహారం కానీ మీ పంటలు కానీ ఏమి ముట్టుకోము, కేవలం మా ఆహారం మా నీళ్లు మేమే తెచ్చుకున్నవి మేమే పూజిస్తాము, కేవలం మీ యొక్క మార్గంలో కూడా మేము ప్రయాణం చేసుకుంటూ వెళతామన్న పర్మిషన్ అడిగారు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం అమాలేకులను అడిగితే అమాలేకులు ఏమన్నారంటే, వద్దంటే వద్దు అన్నారు, సస్యం మీద వద్దు అన్నారు. అప్పుడు వారు ఆ రెఫీదీము అనేటువంటి ప్రాంతంలో నిలిచి ఉన్నారు ఇశ్రాయేలీయులు. అయితే ఈ అమాలేకులు వారిని ఏమనుకున్నారంటే, వారితో యుద్ధం చేయాలనుకున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు జనాంగం చాలా పెద్దగా ఉంది, దేవుని జనాంగం, ఒకవేళ మనతో యుద్ధం చేస్తారో అని వారు అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకుని ఏం చేశారంట, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు వారి మీద యుద్ధానికి వెళ్ళలేదు, కానీ వారే మా అమాలేకులే ఇశ్రాయేలు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఇది ఇప్పుడు మనం చదివాము. కాబట్టి గమనించండి, ఎప్పుడైతే అమాలేకీయులు మరి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని జనాంగాంతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది ఎవరు? మోషే గారు. ఆయన గొప్ప నాయకుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వ్యక్తి. మోషేకు అన్ని సకల విద్యలలో ప్రావీణుడు. ఎలాంటి వాడు? ప్రావీణుడు. కాబట్టి అలాంటి మోషే మరి వారికి నాయకుడిగా ఉన్నప్పుడు మోషే యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, కానీ తన దాసుడైనటువంటి తన తర్వాత నాయకుడైనటువంటి యెహోషువను పంపిస్తున్నాడు. ఎవరి మీదకి? అమాలేకులతో యుద్ధం చేయడానికి. ఎందుకంటే వారు వచ్చారు ఆల్రెడీ ఆ యొక్క యుద్ధ భూమిలో. వారు మరి ఏమన్నారు? రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. రండి, వస్తారా లేకపోతే మాకు లొంగిపోతారా అన్నట్టుగా. అయితే అప్పుడు మోషే యెహోషువతో అంటున్నాడు, మీరు మనుషులను ఏర్పాటు చేసుకుని ఏం చేయమంటున్నాడు? అమాలేకులతో యుద్ధం చేయి. నేను రేపు ఈ వేళకు దేవుడి కర్రను, దేవుడు నాకు ఇచ్చిన కర్రను తీసుకొని ఆ యొక్క కొండ శిఖరం మీదకి నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అని చెప్పి యెహోషువను పంపించేశాడు. తర్వాత యెహోషువ వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అమాలేకులు యుద్ధం చేస్తున్నప్పుడు మరునాడు మోషే, అహరోను, హూరు ఈ ముగ్గురు కూడా ఆ కొండ శిఖరం మీదకి ఎక్కడం జరిగింది. అక్కడ ఎక్కిన తర్వాత వారు ఆ యొక్క 2 యుద్ధ పంక్తిలో పోరాడుతున్నటువంటి ఇశ్రాయేలీయులను అమాలేకులను వారు చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉన్నప్పుడు మోషే తను ఏం చేశాడంట, తన చేతులను పైకెత్తాడు.
పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు, చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. అంటే చేతులు దించినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అలా జరుగుతున్నప్పుడు మరి మోషే ఎంతసేపు అలా చేతులు పైకెత్తుకొని ఉంటాడు? నొప్పులు వేస్తాయి కదా, మనమైతే ఎక్కువసేపు ఉంచలేము. కానీ ఆ మోషే చేతులను ఈ హూరు అహరోను చెరుకు వైపు నుంచొని మోషే గారు ఒక పెద్ద బండ వేసి దాని మీద కూర్చోబెట్టి ఆ 2 చేతులు వారు పట్టుకున్నారు, కిందకు రాకుండా. అలా ఎప్పటి వరకు పట్టుకున్నారు? సాయంకాలం వరకు పట్టుకున్నారు. అలా పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులను జయించారు. జయించిన తర్వాత అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అమాలేకీయులను మొత్తం మీరు తుడిచివేయండి అని దేవుడు చెప్పాడు. ఇది ఇక్కడ జరిగినటువంటి సంఘటన, వినాలి. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ యొక్క జరిగిన ఈ సంఘటనలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, మరొకసారి మననం చేసుకుందాం. ఏమిటి అంటే యెహోషువతో ఏమంటున్నాడు? మోషే కూడా యుద్ధ ప్రావీణ్యుడే, సకల విద్యలో వినాలి. సకల విద్యలో యుద్ధ ప్రావీణ్యుడే మోషే. అన్ని విద్యలు వచ్చు. ఆయన పెరిగిందే రాజ కుటుంబంలో, పెరిగిందే ఫరో దగ్గర పెరిగాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు మోషే. అయినా సరే మోషే యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకు? ఆయనకు ఆల్రెడీ వచ్చు, తెలుసు. నడిపించిన నాయకుడు ఆయన ముందుండి యుద్ధం చేయాలి, కరెక్టే. కానీ అప్పటికి ఆయన కొంచెం పెద్ద వయసులో ఉన్నాడు. అయినా యుద్ధం చేయగల శక్తి ఉంది. కాకపోతే ఏం చేశాడు? తర్వాత తరానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరు? యెహోషువకి నేర్పిస్తున్నాడు. తర్వాత రాబోయే నాయకుడు యెహోషువనే. మరి ఆయనకు నేర్పించాలి కదా, ఆయన కూడా యుద్ధంలో ప్రావీణ్యుడిగా ఉండాలి కదా. కాబట్టి ఉన్నంత కాలం ఈ మోషే ఆయన జయించుకుంటూ పోతే మరి తర్వాత వారికి అవకాశం రాదు. అవకాశం వచ్చినా కానీ వారు జయించలేరు. కాబట్టి మోషే యెహోషువతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు మనుషులను ఏర్పాటు చేసుకొని, ఏమంటున్నాడు? మనుషులను ఏర్పాటు చేసుకొని ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళు అంటున్నాడు. అప్పుడు మోషే ఎప్పుడైతే యెహోషువతో ఆ మాట చెప్పాడు, యెహోషువ ఏం చేశాడు? మోషే మాటకు లోబడ్డాడు. మోషే చెప్పినట్టుగా చేశాడు, విధేయత చూపించాడు. కాబట్టి నేర్చుకునే ప్రతి ఒక్కరికి, నాకైనా మీకైనా దేవుని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఏం కావాలి? మొదటిగా లోబడటం కావాలి, విధేయత చూపడం కావాలి. దేవుడు ఏమైతే మనకు చెప్తున్నాడో అది మనం చెయ్యాలి, పెద్దవారికి లోబడాలి. మరి అదే రీతిగా ఇంకా మనకంటే గనులైన వారికి లోబడాలి. కాబట్టి వారు చెప్పినట్లుగా చేస్తూ పోవాలి. అది మంచిది చేయాలి, చెడైతే చేయాల్సిన అవసరం లేదు. ఆ వివేకం కూడా మనకు ఉండాలి. అయితే మనుషులను ఏర్పాటు చేసుకున్నాడు యెహోషువ. మోషే సెలవిచ్చాడు యెహోషువకు. ఆ యెహోషువ మనుషులను ఏర్పాటు చేసుకొని ఎవరెవరు యుద్ధం చేయగలరు, ఎవరెవరు మరి ఆ యుద్ధంలో ఆరితేరు ఉన్నారు అని కొన్ని మెలకువలు నేర్చుకొని ఉన్నారని అలా మనుషులను ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? యుద్ధ భూమిలోనికి వెళ్ళిపోయాడు ఈ యెహోషువ. మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? మనలను కూడా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? మనం నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 1:6 మనల్ని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు గమనించండి, మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకు అంటే తన కొరకు ఒక రాజ్యాంగంగా చేయడం కోసం, తన సన్నిధిలో నిత్యం నిలిచి ఉండడం కోసం, దేవుని ఆరాధించడం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:6 చదవాలి. ఎఫెసీ పత్రిక 1:6 ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాను. మన దయా సంకల్పము చొప్పున మనలను జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు తన ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లలు గమనించండి, దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట?
ఈ జగత్కి పునాది వేయబడక ముందే, అంటే ఈ సృష్టిని రవ్వంతైనా సృష్టించక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మరి ఎక్కడున్నా ఇన్నాళ్ళు అంటే ఆయనలో ఉన్నాం మనం. కాబట్టి సమయం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకువచ్చాడు. కాబట్టి మన మీద దేవుని ప్రణాళిక ఈనాటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే తన కోసము మనల్ని నిర్మించుకున్నాడు, తనను స్తుతించడానికి, తనను ఆరాధించడానికి. అంతేనా అంటే మనము కూడా ఆ పరలోక రాజ్యంలో దేవునితో యుగాలు సంతోషంగా గడపడం కోసం. కాబట్టి మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే తన యొక్క ప్రేమ చేత మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి ఈనాడు ప్రభు యొక్క సన్నిధులకు వచ్చాము. ప్రభు మన కోసమే రక్తాన్ని కార్చి మనలను తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు. అయితే మనిషి జగత్ పునాదిపై వేయబడకముందే క్రీస్తులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను పోగొట్టుకొని అపవాదికి దాసుడైపోయాడు, పాపానికి దాసుడైపోయాడు. ఆ పాపం నుంచి ప్రభువు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని మరలా తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. కాబట్టి ఎందుకు అలా చేశాడంటే జగత్ పునాది వేయబడకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనలను పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. కేవలం మనలను సంతోషంగా ఉండాలని పరలోకంలో, ఈ భూమి మీద కాదండి. ఈ భూమి మీద కూడా సంతోషం ఇస్తాడు దేవుడు, ఇవ్వడానికి కాదు నా ఉద్దేశం. ఇది తాత్కాలికమైనటువంటి సంతోషం, కొద్ది రోజులే. ఒక మాటలో చెప్పాలంటే సృష్టితో పోల్చుకుంటే అసలు కంటికి కూడా కనపడదు ఈ సంతోషం, అంత చిన్నదనమాట. కాబట్టి జగత్ పునాది వేయబడకముందే క్రీస్తులు మనను ఏర్పాటు చేసుకున్నాడు తన ఉన్నతమైన ప్రేమ చేత. ఎందుకు అంటే యుగాలు పరలోకంలో దేవునితో మనం సంతోషంగా గడపాలని. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? తాత్కాలికమైన ఈ సంతోషం కోసం తన ఇష్టానుసారంగా జీవిస్తూ నరకప్రాయుడిగా ఉంటున్నాడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు. పిల్లల అందుకోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. నరకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఎందుకు ఎన్నుకున్నాడు? మరి పరలోకంలో సంతోషంగా ఉండడం కోసం. మన తల్లి మీద నిత్యానందం ఉండబోతుంది. ఎవరికంటే పరలోకంలో వచ్చిన వారికి. పరలోకంలో ఎవరు వస్తారు? దేవుడు చెప్పినట్టు జీవించిన వారికి, పాపము లేకుండా జీవించిన వారు, పరిశుద్ధులుగా జీవించిన వారు, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులు చేయబడతారో వారు ప్రభు సన్నిధికి, పరలోక రాజ్యానికి వస్తారు. పిల్లలు గమనించండి, యెహోషువ ఏ రీతికైతే మనుషులను ఏర్పాటు చేసుకున్నాడో ఆ యుద్ధం గెలవడం కోసం దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి అంటే ఈ లోకంలో ఆత్మీయ జీవితానికి, శారీరకమైన జీవితానికి యుద్ధమైనటువంటిది ఉంది. కాబట్టి మనము పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు శరీరానికి ఆత్మకి ఏమంట పోరాటం ఉంది. ఉదయం చూసుకున్నాం కదా, ఆ శరీరానికి ఆత్మకు పోరాటం. ఆ పోరాటంలో మనము జయం పొందుకోవాలి. శరీరానికి బానిసలు అయిపోయామా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి శరీరానికి లొంగకూడకుండా శరీర కార్యం ఏం చేయాలి? మనం చంపేయాలి. శరీర కార్యాన్ని ఎప్పుడైతే మనం చంపేస్తామో ఆత్మీయంగా మనం జీవిస్తాం. కాబట్టి యెహోషువ ఏ రీతికైతే మనుషులను ఏర్పాటు చేసుకున్నాడో ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేయడం కోసం ప్రభువు కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆత్మీయ జీవితాన్ని గెలవడం కోసం. అయితే దేవుడు చేయవాడు విడిచేవాడు కాదు. ఎలా యుద్ధం చేయాలో ఆయన నేర్పిస్తాడు, ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తాడు. ఎఫెసీ పత్రిక 6:10 నుంచి మనం చూసినట్లయితే అక్కడ మనకు కొన్ని యుద్ధోపకరణాలు దేవుడు మనకు ఇచ్చాడు అనమాట. రక్షణ అనే శిరస్త్రణం, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, మరి సమాధానం అనేటువంటి దట్టి, మరి ఇంకా ఈ రీతిగా అనేకమైనటువంటి మన యుద్ధ ఏమంటారు కవచాలు మనకు ఇచ్చాడు, యుద్ధ సామాగ్రి మనకు ఇచ్చాడు. వాటిని ధరించుకొని మన విరోధైన అపవాది మీద మనము యుద్ధం చేయాలి, నిత్యము యుద్ధం చేయాలి. అవి ఏంటి ఆ యుద్ధం అంటే? చెడు తలంపులు వస్తుంటాయి, వాటి మీద జయం పొందుకోవాలి. చూడకూడదని చూడాలని ప్రేరేపణ వస్తూ ఉంటుంది, అది మనం చూడటం మానేయాలి. కాబట్టి పిల్లలు గమనించండి, ఈ యుద్ధంలో మనము జయాన్ని పొందుకోవాలి. కాబట్టి దేవుడు మనకు యుద్ధం నేర్పుతాడు. యుద్ధ భూమిలో, ఆత్మీయ యుద్ధ భూమిలో దేవుడే మన తల కాచేవాడు, మనల్ని కాపాడేవాడు దేవుడే. అందుకు కీర్తన ఉంది,
నా యుద్ధ భూమిలో ఆత్మీయ యుద్ధం నా తలకాయ వాడు నీవే తండ్రి అంటాడు భక్తులైన దావీదు. అదే రీతిగా నా చేతులకు యుద్ధములు నా ప్రేరణకు పోరాటం నేర్పుతున్నావు దేవా అంటాడు. ఆత్మీయ జీవితంలో మనం యుద్ధ భూమిలో ఉన్నాము కాబట్టి ఈ యుద్ధ భూమిలో ఓడిపోకుండా మనం ఏం చేయాలా? ప్రభు యొక్క సహాయాన్ని కోరుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. యెహోషువ కూడా దేవుడు సహాయం పంపించాడు. ఎవరో తెలుసా? తన దూతను పంపించాడు డైరెక్ట్గా. తన దూత వచ్చి యెహోషువతో మాట్లాడుతుంది. నువ్వు ఎవరి పక్షంగా ఉన్నంటే నేను యెహోవా పక్షంగా వచ్చానని ఆ యొక్క దూత చెప్తాడు అనమాట. కాబట్టి పిల్లలు గమనించండి, మనతో కూడా దేవుడు తన దూతను ఉంచుతాడు. ఎప్పుడు అంటే దేవుడు మనము దేవుని సహాయాన్ని వేడుకున్నప్పుడు. కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందు మనము క్రీస్తులకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తం మనం ఉన్నాము. కాబట్టి ఆయన చిత్తం నుంచి తప్పుకోకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. అదే రీతిగా తర్వాత చూస్తే మరి యెహోషువ మనుషులను ఏర్పాటు చేసుకునే యుద్ధ భూములకు వెళ్ళి వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు మోషే ఏం చేశాడు? మరి అసలైన నాయకుడు ఏం చేశాడు అంటే చూడండి, ఆయన ఆ దేవుని కర్రను పట్టుకొని కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకు? కింద ఉంటే ఆ యొక్క యుద్ధ భూమిలో జరుగుతున్న యుద్ధం అంతా కూడా కనపడదు. ఒకరితో కొంతమంది కనపడతారు. అది ఎత్తైన ప్రదేశానికి వెళ్తే పైన కూర్చుంటే ఆ యుద్ధ భూమి అందరూ కనపడతారు. కాబట్టి అది మొత్తం చూడటం కోసం మోషే ఏం చేశాడు? కొండపైకి ఎక్కాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎత్తైన కొండపైకి ఎక్కాలి. ఏంటది ఎత్తైన కొండపైకి అంటే అర్థం ఏంటి? ప్రార్థనలో మనం విజయంగా ఉండాలి. ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలన్నమాట. ఆత్మీయ జీవితంలో ఎత్తైన కొండ మీదుగా మనం పై స్థానంలో ఉండాలి తప్ప ప్రతి చిన్న విషయానికి పడిపోయే వారముగా ఉండకూడదు. కాబట్టి గమనించండి, ఇక్కడ కీర్తన భక్తుడు కూడా అంటున్నాడు. కీర్తనలో 61 కీర్తన 2వ వచనంలో అంటాడు దావీదు గారు. 61 కీర్తన 2వ వచనంలో చక్కటి మాట మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ దావీదు మరి ఈ రీతిగా ప్రభుత్వం మనం చేసుకుంటున్నాడు. అయ్యా, ఈ యొక్క ఆత్మీయ యుద్ధంలో నాకు సహాయం చేయి, ఈ ఆత్మీయ యుద్ధంలో నన్ను ముందుకు నడిపించు, నాకు చేయాలి నువ్వు అని ప్రభు చదువుతున్నాను. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆయన దావీదుకు సహాయం చేశాడు. చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. దావీదు చేస్తున్న ప్రార్థన ఇది. అరణ్య ప్రాంతంలో ఉంటూ, ఆ యొక్క గుహల్లో ఉంటూ, ఆ అడవుల్లో ఉంటూ మరి మొరపెడుతున్నాడు. ఎత్తైన కొండపైకి ఎందుకు ఎక్కించమంటున్నాడో తెలుసా? కొండ మీదకి వెళ్తే ఏదో కనపడుతుందని కాదు, కానీ విశ్వాస జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం ఉన్నత స్థానంలో ఉండాలి. ప్రార్థించే విషయంలో మనం ఉన్నత స్థానంలో ఉంటే ఏం కనపడుతుంది? మనకు కూడా ఏం కనపడతాయి? మన పాత జీవితం కనిపిస్తుంది, గడిచిపోయిన జీవితం కనిపిస్తుంది. ఏంటది? మనం ఏదైనా విషయంలో పడిపోయామా, ఏదైనా విషయంలో పొరపాటు చేస్తామా అనేది మనకు కనపడుతుంది. ఒకసారి ఎంత తిరిగి చూస్తే ఆ జీవితం కనపడుతుంది. అప్పుడు ముందున జీవితం కోసం అవును ఫలానా రోజు ఇలా పడిపోయాను, కాబట్టి ముందున రాబోయే రోజులు నేను ఆ విషయంలో మరి ఏమన్నా స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ ఈ దావీదు గారు ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటున్నాడు. అంటే ఆత్మీయ జీవితం అంత స్ట్రాంగ్గా ఉండాలి, విశ్వాస జీవితం అంత స్ట్రాంగ్గా ఉండాలి, ప్రార్థన జీవితం అంత స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి గమనించండి, మనము కూడా ఎత్తైనటువంటి ఉన్నత స్థలంలో ఉండాలి ఆత్మీయ జీవితంలో. ప్రభు కోరుకున్నది అదే. చిన్న విషయాలకు పడిపోవటమో, చిన్న అనారోగ్య సమస్యలకు పడిపోవటమో, చిన్న అపార్థాలు ఏదైనా జరిగితే పొరపాటు జరిగితే పడిపోవటమో కాదు. ఏం చేయాలా? మరలా ప్రార్థించి దేవునితో ఒప్పుకొని మరలా మరి స్ట్రాంగ్గా ఉండాలి.